జూలైలో ఆగస్టులో రానున్న 2 నెలల్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. మీకు టికెట్లు లేవు, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేదు. సెప్టెంబర్ వాళ్ళు కూడా మీరు కూడా టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, రూములు బుక్ చేసుకోలేదు. మా పరిస్థితి ఏమిటి? మేము ఎలా దర్శనం చేసుకోవాలి? ఎలా టికెట్లు తీసుకోవాలి? ఎక్కడ రూములు తీసుకోవాలి? మీ అందరికీ నేను చెప్తున్నా, ఇక మీరు ఎవ్వరి మాట వినొద్దు. ఇది ఫైనల్. ఇప్పుడు జూలై వాళ్ళకైతే ఏ అవకాశమూ లేదు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడానికి హోమం టికెట్ల అవకాశం కూడా లేదు. మీరు కావాలి అంటే ఒకరోజు ముందు వచ్చి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. మధ్యాహ్నం 1 గంటకు మీకు రోజుకి ఒక 10,000 టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. నడక మార్గం వాళ్ళు అనుకోండి 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు, తీసుకోండి. ఇంతకు మించి మీకు టీటీడీ వారి నుంచి టికెట్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఏమీ లేదు. ఇక ఆగస్టు వాళ్ళు, సెప్టెంబర్ వాళ్ళు అనుకోండి, మీకు హోమం టికెట్ల ఆప్షన్ అయితే ఉంది. ఆగస్టు వాళ్ళు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను జూలై 25 ఉదయం 10 గంటలకు బుక్ చేసుకోండి. సెప్టెంబర్ వాళ్ళు ఆగస్టు 25 ఉదయం 10 గంటలకి బుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ రానున్న 3 నెలల్లో మీరు ఎవరైనా కానీ రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఇతర విభాగాల ద్వారా, లేదా ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్లు, జడ్జిలు ఇట్లా ఉంటారు కదా, ఆ కేటగిరీలో రికమెండేషన్ లెటర్లు తెచ్చుకుంటే మీకు బ్రేక్ దర్శనమైనా, 300 రూపాయల టికెట్ అయినా, హోమం అదే రూములైనా మీకు వస్తాయి. ఇంతే, వస్తే రికమెండేషన్ లెటర్ తెచ్చుకోండి, లేదా సర్వదర్శన టోకెన్లు తీసుకోండి, లేదా ఆగస్టు, సెప్టెంబర్ వాళ్ళు హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఇక మరొక అవకాశం ఏంటి? యూనివర్సల్ అవకాశం. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందు వస్తే మీరు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం టికెట్లు ఇవేవైనా ఉంటే మీ అందరికీ కూడా అవకాశము ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు డిప్ వేయండి. సిఆర్ఓ ఆఫీస్లో 1 to 1 ఎవరికి కావాలో వాళ్ళు వెళ్తే వాళ్ళు మీ ఆధార్ కార్డు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సాయంత్రం 6 గంటలకి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మరుసటి రోజుకి మీకు ఏ టికెట్ ఉంటే ఆ టికెట్తో దర్శనం చేసుకోండి. ఇంతేనండి. మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఎలా తిరిగి ఏం అడిగినా ఆన్సర్ ఇంతే. ఆగస్టు, సెప్టెంబర్ వరకు హోమం టికెట్లు, మిగతా 3 నెలల వాళ్ళకి నేను చెప్పినటువంటి రికమెండేషను, హోమం అదేంటది సర్వదర్శన టికెట్లు, నడక మార్గం టికెట్లు తప్ప ఏమీ లేవు. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు తప్ప. ఇంకా ఎవరి మాటలు విన్నా, ఎన్నిసార్లు చెప్పినా తిరిగి 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 ఇవే ఉంటాయి. ఇక ఈ రానున్న 3 నెలల్లో అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వాళ్ళకి అనుకోండి, సుపదం అంటే చంటి పిల్లల దర్శనాలు ఉంటాయి. అలాగే ఎన్ఆర్ఐ దర్శనాలు, మిలిటరీ దర్శనాలు ఉంటాయి. ఇవన్నీ యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. మీరు వచ్చేయండి. కేవలం సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాలు 9 రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లో ఎటువంటి ఇబ్బంది ఏమి ఈ స్పెషల్ దర్శనాలకైతే మీకు ఏమీ ఉండవు. మరి ఈ వీడియో మీకు అర్థమైందా? ఇక రూములు సెప్టెంబర్ వరకు ఫుల్ కోటా ఫినిష్డ్. మీరేం చేయాలా? సిఆర్ఓ ఆఫీస్లో ఏ రోజుకి సంబంధించి ఆ రోజు రూములు ఇస్తారు. ఉదయం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ రూములకి తీసుకుంటారు. ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ తీసుకొని రండి, రిజిస్టర్ చేసుకోండి. 2 గంటలు రూములు ఇస్తారు. ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి మాత్రమే రూములు. రోజుకి కనీసం ఒక 2 నుంచి 3,000 మందికి అవకాశం రూములకి ఉంది. ఇంకా మీకు అక్కడ కూడా మేము చేయలేము అంటే రికమెండేషన్ లెటర్ ద్వారా కూడా రూములు ట్రై చేయొచ్చు. జేఈఓ క్యాంప్ ఆఫీస్ ఉంది తిరుమల కొండపైన. ఒకరోజు ముందు వచ్చి మీ రికమెండేషన్ లెటర్లు సబ్మిట్ చేయండి. మధ్యాహ్నం 12 గంటల లోపల మీకు రూములు ఇస్తారు. ఇక లేదు తిరుపతిలో రూములు ట్రై చేస్తాము అంటే మీకు విష్ణు నివాసంలో కూడా ఆఫ్లైన్ ద్వారా రూములు ఇస్తారు. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం. అలాగే లాకర్స్ ఉంటాయి. శ్రీనివాసంలోను, విష్ణు నివాసంలో, తిరుపతిలో లాకర్స్ ఉంటాయి. లగేజ్ అక్కడైనా పెట్టుకొని ఫ్రెష్ అప్ అవ్వండి. అక్కడ మీకు డార్మెటరీస్ ఉంటాయి, మంచిగా అన్నప్రసాదం కూడా ఉంటుంది. తినండి, ఫ్రెష్ అప్ అవ్వండి, వెళ్ళండి. తిరుమల కొండపైన కూడా మీకు లాకర్స్ ఉన్నాయి. పిఎస్సి 1, 2, 3, 5 పద్మనాభ నిలయం ఇట్లా అని. అక్కడ కూడా మీరు లగేజ్ పెట్టుకోండి. లేదా తిరుమల కొండపైన మీకు దీన్ని ఏమంటారు, అదే మఠాలు ఉంటాయి. ఆర్య సమాజ మఠం, బ్రాహ్మణ మఠం, ఇతర మఠాలు ఉన్నాయి. ఈ మఠాలన్నీ కూడా మ్యూజియం ఉంది కదా, మ్యూజియం నుంచి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే ఒకటి పక్కనే మఠాలు ఉన్నాయి. అక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ట్రై చేయండి. కొన్నిసార్లు మీరే నేరుగా మఠాల్లోకి వెళ్ళి అడగండి. అడిగితే సింగిల్ బెడ్ కానీ, లేదా కనీసము వాళ్ళు ఒక బెడ్ ఇస్తారు, కింద పడుకోవడానికన్నా అవకాశం ఉంటుంది. ఒక 200, 500 తీసుకుంటారు. వాళ్ళు మీకు ఫ్రెష్ అప్ అవడానికి ఛాన్స్ ఇస్తారు, లగేజ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు, పడుకోవచ్చు. అట్లానే డార్మెటరీస్ అక్కడ ట్రై చేయండి, మఠాల్లో కూడా. ఓకేనా?